తెలుగు టైటన్స్ టాస్ గెలిచారు. మొదటి రైట్ బెంగాల్ వారియర్స్ నుంచి. 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. Mato Petu Koku. మ్యాచ్ నెంబర్ 1. మాతో పెట్టుకోకు అంటున్నారు అక్కడ ప్యాట్ కమిన్స్, ఆస్ట్రేలియన్ కెప్టెన్ అండ్ మన ఎస్ఆర్హెచ్ కెప్టెన్. అండ్ ఇక్కడ రియల్ యాక్షన్ మొదలైంది. ఎప్పుడు చెప్తుంటా కదా, సినిమాల్లో టేకులు రీటేకులు ఉంటాయి, కానీ మ్యాట్ పైన ఈ కబడ్డీ హీరోస్ చేసే యాక్షన్ నార్మల్ కాదు, సూపర్ రియల్, అన్రియల్ యాక్షన్ చేస్తుంటారు, అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. నితిన్ ధన్కర్ని చూస్తున్నాం ఫస్ట్ రైడ్కి. మరి ఈ సీజన్లో సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బెంగాల్ వారియర్స్కి, ద ఓన్లీ పర్ఫార్మర్. అబ్సల్యూట్లీ, ఎందుకంటే తను ఒక సోలో వారియర్ లాగా గత సీజన్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సీజన్లో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ చూడొచ్చు క్రిషన్ హుడ్డాతో పాటు ప్రశాంత్ సుర్వేని చూడొచ్చు. ఇక్కడ క్రిషన్ హుడ్డా మాత్రం హ్యాపీగా రిలాక్స్గా కనబడుతున్నాడు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ విన్తో రావడం జరిగింది. బట్ ఇంకొక వైపు ఏమో ప్రశాంత్ సుర్వే బ్యాక్ టు బ్యాక్ లాసెస్తో వచ్చాడు. వస్తూ రాగానే డాక్టర్ విజయ్ మాలిక్ ఒక స్ట్రాంగ్ డిఫెండర్ని అవుట్ చేసి పాయింట్ తీసుకోవడం జరిగింది. ఫ్యాంటాస్టిక్ రైడర్, స్మార్ట్ రైడర్. డిఫెండర్ల పేషెన్స్ పైన అతను గేమ్ ఆడతాడు. సాధారణంగా రైడర్ పేషెన్స్ పైన డిఫెండర్లు ఆడతాం చూస్తాం. బట్ అన్బిలీవబుల్ పర్ఫార్మర్ విజయ్ మాలిక్. అండ్ ఇక్కడ టచ్ పాయింట్ లెఫ్ట్ కవర్ నుంచి మిస్టేక్. సాగర్ తప్పు చేశాడు అండ్ ఆ తప్పుకు తగ్గట్టు ఫస్ట్ పాయింట్ బెంగాల్ వారియర్స్. రైట్ కవర్లో ఉన్నట్టు సాగర్ కొంచెం తొందరపడ్డాడు. ఇవి చైన్ ట్యాకిల్ కోసం ప్రయత్నం జరిగింది, బట్ అంతే క్విక్గా ప్రణయ్ రాణే బ్యూటిఫుల్ ఎస్కేప్ అని చెప్పాలి. బట్ ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ కవర్ చాలా వీక్గా ఉంది. ప్రతిసారి కూడా మన విజయ్ మలిక్ రావడం అంటే టూ గుడ్ క్యాలిక్యులేషన్స్ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి, ఎందుకంటే తనకు తెలుసు ఫజల్ని టార్గెట్ చేస్తే మనం మ్యాచ్లో అపోనెంట్ సాధించవచ్చు అని. బ్యాక్ హోల్డ్ కోసం ప్రయత్నం, క్లియర్ ఎస్కేప్, మరి ఒక పాయింట్ తెలుగు టైటన్కి. ఇది బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ తెలుగు టైటన్స్. డిఫెన్స్ కోఆర్డినేషన్ పూర్తిగా మిస్ అయ్యి ఉంది ఈ సీజన్ అంతా కూడా బెంగాల్ వారియర్స్ కి. మరి దాని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. అదిగోండి సుల్తాన్ ఫజల్ అట్రాచలి బయటికి వెళ్ళిపోయాడు, వెళ్ళు అని చెప్తున్నాడు. ఇక్కడ నలుగురు డిఫెండర్స్ ఉన్నారు. విజయ్ మాలిక్ విజయాన్ని అందిస్తాడా ఈరోజు? 2-3. మన సిఇఓ గారు మాత్రం 4 అంటున్నారు, త్రినాథ్ గారు. బట్ ఇక్కడ చూడాలి, బోనస్ ప్లస్ 2 పాయింట్స్. సూపర్ రైడ్ ఇది. వాటర్ రేట్ ప్లీజ్ వెయిట్. అదిగోండి ఫజల్ అట్రాచలి తన స్పీడ్కి లాబీలోకి కాదు ఇంకా దూరం కూడా వెళ్ళాడు, బోనస్ చేశాడు. అండ్ దాని తర్వాత 3వ పాయింట్ ఇది ముచ్చటగా. బట్ 4 పాయింట్లు తను అన్నది కరెక్టే, ఎందుకంటే బోనస్ ప్లస్ 1 పాయింట్, ఇద్దరు డిఫెండర్ అవుతుంది మనసు, మొత్తం 4 పాయింట్లు అని అర్థం యాక్చువల్గా. నో బోనస్, రైడర్ సేఫ్, 3 పాయింట్స్ తెలుగు టైటన్స్. హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్ ఇది ఫ్రమ్ ద సూపర్ స్టార్ విజయ్ మాలిక్. అక్కడ రైట్ కవర్ కేర్ఫుల్ ఉండాలి. సాగర్ ఈరోజు చాలా మిస్టేక్స్ చేయటం కూడా చూస్తున్నాం, కొంచెం కాస్త కామ్ డౌన్ అవ్వాలేమో. అంకిత్, ఈ పాయింట్ అంకితం తెలుగు టైటన్స్ కి. వాట్ ఎ ట్యాకిల్. అయ్యా, ఈ ఫియర్లెస్ డిఫెన్స్ అని చెప్పాలి, ఏమాత్రం భయపడట్లేదు. ఆ ట్యాకిల్ చేసే విధానం, ఆ సపోర్ట్ విధానం చూడొచ్చు. అడ్వాన్స్ ట్యాకిల్ అయినప్పటికీ కూడా విత్ ఇన్ నో టైంలో సపోర్ట్ రావడం జరిగింది. ఒక టీం విజయం సాధిస్తే ఆ కాన్ఫిడెన్స్ ఏ రకంగా ఉంటుందనడానికి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒక్కసారిగా విశ్వాస్ రైడర్గా విశ్వాస్ని మరి ఎలాగ పడతారు. బోనస్ అయితే వదిలిపెట్టారు. అంకిత్తో జాగ్రత్తగా ఉండు. కవర్స్ నుంచి సాగర్ వచ్చాడు, పట్టాడంతే ఒక పట్టు పాయింట్. అండ్ ఇప్పుడు ఆల్ అవుట్ పాయింట్స్ టు తెలుగు టైటన్స్. ఎట్టకేలకు సాగర్ రావల్ పాయింట్ సాధించడం జరిగింది. ఆ పాయింట్ తోని ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సాధించడం జరిగింది తెలుగు టైటన్స్ కి. క్లియర్ డామినెన్స్ అది. ఇనిషియల్ 14 minutes లో మన టీం మాత్రం 2 గుడ్ అని చెప్పొచ్చు. మరి తెలుగు టైటన్స్ కి ఒక టైఫై ఇద్దాం శ్రీని. రెడీ 1 2 3. స్ట్రాటజీస్ ఈ రోజు కాస్త ఏమైనా డిఫరెంట్ కనపడుతున్నాయా? విజయ్ మాలిక్ ఎక్కువ రేట్స్ కి రావటం, ఎందుకంటే లెఫ్ట్ కవర్ వింగ్ చాలా వీక్ గా ఉంది. ప్రతిసారి లెఫ్ట్ కవర్ ను టార్గెట్ చేశాడు, ఎస్కేప్ అయ్యాడు, పాయింట్ సాధించాడు. రివ్యూకి వెళతారు గ్యారెంటీ. చాలా ఈజీగా మిడ్ లైన్ క్రాస్ చేశాడు. బెంగాల్ ఫ్యాన్స్ అనుకుంటే అస్సలు నవ్వులేదు వాళ్ళ ముఖంలో. క్లియర్ బోనస్ అటెంప్ట్ జరిగింది. తర్వాత
వైభవ్ గర్జే నుంచి ఎస్కేప్ అయ్యాడు. క్లియర్ అవుట్ టు టర్న్ 1 పాయింట్. మల్టిపుల్ పాయింట్స్ ఖచ్చితంగా రావాల్సిందే. 2 పాయింట్స్. ఎస్, విత్ ఇన్ నో టైంలో మిడ్ లైన్ రీచ్ అయ్యాడు కాబట్టి రైడర్ సేఫ్ అది. అండ్ ఇక్కడ విజయ్ మాలిక్ నుంచి పాయింట్. ఫంటాస్టిక్ రైడింగ్ స్కిల్స్ చూస్తున్నాం. సూపర్ 10 పూర్తి చేసుకున్నాడు. రైడర్ సేఫ్. అండ్ 20 పాయింట్లు తెలుగు టైటన్స్ సాధిస్తే అందులో 10 పాయింట్లు విజయ్ మాలిక్ సాధించాడు. అండ్ ఫస్ట్ రైడ్లోనే సూపర్ 10 కూడా సాధించడం జరిగింది. అండ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, 2 గుడ్ క్యాప్టెన్సీ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు డాక్టర్ విజయ్ మాలిక్ నుండి. విజయ్ మాలిక్ విజయాన్ని అందించడంలో ఈరోజు ముందున్నాడు. ప్రణయ్ రాణే 2 పాయింట్స్. ఈరోజు సాగర్ రైట్ కవర్ పైన చెప్పి పాయింట్లు తనపైనే స్కోర్ చేస్తున్నాడు. హ్యాండ్ టచ్ మాత్రం చాలా బ్రిలియంట్ గా ఉంది. అలాగే స్పీడ్ మాత్రం అద్భుతంగా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో శంకర్ గదే నుంచి కొంచెం ట్యాకింగ్ కోసం ఇనిషియేట్ జరగాలి. డూ ఆర్ డై రైడ్, కంపల్సరీ పాయింట్ స్కోర్ చేయాలి. ఇక్కడ నితిన్ ధన్కర్ చాలా ఫాస్ట్ గా వచ్చాడు. మన అంతే ఫాస్ట్ గా ట్యాకిల్ చేశారు. తెలుగు టైటన్స్ దెబ్బ, బెంగాల్ వారియర్స్ అప్ప. 1 పాయింట్ తెలుగు టైటన్స్. అయ్యా కాంబినేషన్ మాత్రం అదిరింది. ఇక్కడ చూడొచ్చు విత్ ఇన్ నో టైంలో అజిత్ పవార్ బ్యాక్ హోల్డ్, అలాగే సాగర్ రావల్ యొక్క టైమింగ్ మెచ్చుకోవాలి. గో డై స్ట్రాటజీ పాటించాలి, టైం కిల్లింగ్ స్ట్రాటజీ పాటించాలి. మల్టిపుల్ పాయింట్స్ డిఫెన్స్లో అస్సలు ఇవ్వకూడదు. సో డిఫెన్స్లో పేషెన్స్ కావాలంటారు, అంతేనా? అబ్సల్యూట్లీ. సో లెట్స్ హోప్. అండ్ ప్రణయ్ రాణే మాత్రం క్విక్గా రైడ్ చేస్తున్నాడు. ఇప్పుడే చెప్తున్నారు డిఫెన్స్లో మిస్టేక్ చేయకూడదని. వెళ్ళే రైడర్కి నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఉండు నేను ఇస్తా పాయింట్ అన్నట్టు ఇచ్చాడు. అనవసరమైన తొందరపాటు ట్యాకిల్, దట్టు రైడర్ మంజీత్ నుండి. ఎస్, ఇక్కడ కోచ్ కొంచెం డిసప్పాయింటెడ్ కనబడుతున్నాడు. ఇక్కడ కనుక రాఫ్ సూపర్ ట్యాకిల్ చేస్తే ఓహో అంకిత్ ట్యాకిల్ చేశాడు. అండ్ టైమ్లీ సపోర్ట్ ఫ్రమ్ సాగర్. రాఫ్ సూపర్ ట్యాకిల్ ఇది. 2 పాయింట్స్ టు తెలుగు టైటన్స్. అచ్చం ముసలి పట్టు లాంటి పట్టిది. రాఫ్ సూపర్ ట్యాకిల్. బ్రిలియంట్ యాంకిల్ హోల్డ్ జరిగింది అక్కడ. అంకిత్ జాగ్లా నుంచి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ప్రణయ్ రాణేకి డీప్ గా వెళ్ళాడు. యాంకిల్ హోల్డ్ చూడొచ్చు ఇక్కడ, బట్ బ్లాక్ మాత్రం సాలిడ్ గా ఉంది. చేంజ్ ఆఫ్ డైరెక్షన్, ఆ గ్రిప్ చూడొచ్చు. మొత్తం మడత పెట్టేశారు భయ్య. మడత పెట్టి పాట ఉంది కదా మన పాట, అలా మడత పెట్టారు అనమాట. రాఫ్ సూపర్ ట్యాకిల్. సుశీల్ కామ్రేకర్ ని ట్యాకిల్ చేస్తే బాగుంటుంది. సుశీల్ ని ట్యాకిల్ చేద్దాం అనుకున్నారు కానీ అక్కడ పాయింట్ 2 బెంగాల్ వారియర్స్. అయ్యా ఎక్కడో కొంచెం పట్టాలు తప్పినట్టు కనబడుతోంది ఈరోజు. సాగర్ రావల్ మాత్రం టోటల్గా ఆఫ్ కలర్లో ఉన్నాడు. ఫెయిల్ ట్యాకిల్స్ ఎక్కువగా ఉన్నాయి తన నుండి. బ్యాక్ కిక్ కోసం ప్రయత్నం, క్లియర్ ఎస్కేపింగ్, అది స్మార్ట్ మూవ్. సుశీల్ కామ్రేకర్ నుంచి సబ్స్టిట్యూట్ రావడం జరిగింది. బట్ ఇక్కడ చేతన్ సాహు ఏదైనా గేమ్ చేంజింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడా మనం చూడాలి. ఇక్కడ ఇలాంటి ప్లేయర్స్ అందరికీ కూడా ఏంటంటే బెంచ్ పై నుంచి మ్యాట్ పైకి వచ్చినప్పుడు ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, బట్ ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోలేదు. పాయింట్ 2 బెంగాల్ వారియర్స్. 1 పాయింట్ బెంగాల్ వారియర్స్. ఒక క్లియర్ సెకండ్ హాఫ్లో డామినెన్స్ అయితే కనబరిచారు బెంగాల్ వారియర్స్. మంచి కంబ్యాక్ అది. స్టిల్ ఒక కంఫర్టబుల్ లీడ్లో తెలుగు టైటన్ ఉంది. ఆల్ అవుట్ 1+2 3 పాయింట్స్ బెంగాల్ వారియర్స్. మరి ఆల్ అవుట్ శ్రీరామ్ ఫైనాన్స్ తో సెలబ్రేట్ చేసుకుంటారు. మరి తెలుగు టైటన్స్ ఈ ఆఖరి 5 నిమిషాల్లో ఆల్ అవుట్ పాయింట్స్ ఇవ్వటం తెలుగు టైటన్స్ రిస్కీ కదా శ్రీని. ఎక్కడైతే మనము మంజీత్ నుంచి మిస్టాకిల్ జరిగిందో అక్కడ నుంచి ఒకరు మొత్తం ఆల్అౌట్ కావడం జరిగింది. చిన్న మిస్టేక్ టోటల్ మ్యాచ్ స్వరూపాన్ని మారుస్తుంది. క్లియర్గా టైం కిల్లింగ్ స్ట్రాటజీ అయితే అద్భుతంగా జరుగుతోంది. బట్ ఇక్కడ మరొకసారి సుశీల్ కామ్రేకర్ రావడం జరిగింది. ఇక్కడ గనక తనకి తొందరపాటు పడి మల్టిపుల్ శంకర్ గదే అడ్వాన్స్ ట్యాకిల్ కోసం ప్రయత్నం. బట్ శంకర్ గదే నిజంగా ద మ్యాన్ విత్ ద గోల్డెన్ హ్యాండ్ అనే చెప్పొచ్చు. ఈ సీజన్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని గట్టిగా పట్టుకుంటున్నాడు. నాకైతే ఒకటే చెప్తున్నా కదా, ద డేర్ డెవిల్ అంటారు శంకర్ గదే. కట్లు కట్టుకున్నాడు తలకి చుట్టూరా, ఎవరు ధైర్యం కూడా చేయరు, కానీ అతని ధైర్యం కొండంత. రిజల్ట్ సూపర్ ఫర్ తెలుగు టైటన్స్. అద్భుతమైన ట్యాకిల్ భయ, ఎందుకంటే గుడ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్. ఆ ప్రెజర్ సిచ్యువేషన్ లో ట్యాకిల్ చేయడం అనేది గట్స్ ఉండాలి. ఆ గట్స్ నిజంగా శంకర్ గదే చూపించాడు. ఎందుకంటే కన్నులు చాలా మ్యాచెస్ లో తనకు అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చిన మ్యాచ్ మాత్రం నిజంగా అద్భుతంగా యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. ఒక అద్భుతమైన పాయింట్ ఇక్కడ. చాలు. హ్యాపీ సిఓ, హ్యాపీ ఫ్యాన్స్ ఆఫ్ తెలుగు టైటన్. చాలు, ఇంకా మాకెందుకు, అయిపోయింది. 2 డూ ఆర్ డై రైడ్ లైనా పర్లేదు. 1-1 పాయింట్ ఇచ్చిన అమ్మా బాబోయ్. సాగర్ మళ్ళీ పాయింట్ బెంగాల్ వారియర్స్. బుల్లెట్ వేగంలో ఫ్లయింగ్ హ్యాండ్ జరుగుతూ ఉంది. ప్రతిసారి కూడా తననే టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది.
30 సెకండ్స్ రైడ్ యూటిలైజ్ చేసి రావాలి, తర్వాత ఒక పాయింట్ ఇచ్చి పంపిస్తే మనము విజయం ఈజీగా సాధించవచ్చు. క్లియర్ టైం కిల్లింగ్ స్ట్రాటజీ. నిజంగా విజయ్ మలిక్ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఈరోజు 22 రైడ్ చేస్తే 14 రైడ్ పాయింట్స్ సాధించడం జరిగింది. ఫజల్ లాంటి స్ట్రాంగ్ డిఫెండర్ తన ముందున్న ఏమాత్రం భయపడలేదు. సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ని స్వరూపాన్ని మార్చాడు. గత 5 నిమిషాల్లో మాత్రం బెంగాల్ వారియర్స్ 9 పాయింట్స్ సాధించింది. బట్ తెలుగు టైటన్ మాత్రం జస్ట్ 4 పాయింట్స్. సీని చూడండి, అక్కడ రైడ్గున్నాడు, ఇటే ఆశీష్ నర్వాల్ రెడీ చేశారు. నువ్వు అక్కడవే వెళ్ళి అవుట్ అవ్వు, నువ్వు కుస్తీ చేయి, ఫైట్ చేసుకొని ఇష్టం అంటున్నాడు. అందువల్లనే క్లినికల్ పర్ఫార్మెన్స్ అని చెప్తాం మనం డాక్టర్ విజయ్ మలిక్ అని. తనకు తెలుసు ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలనేది పర్ఫెక్ట్గా తెలిసిన వ్యక్తి. అది ఏ ఊర్లో సార్ ఆయన క్లినిక్? చండీగఢ్. గ్రేట్. డూ ఆర్ డై రేట్ ఏం పర్లేదు, డూ ఆర్ డై రేట్. కరో యా మరో అంటున్నాం కదా, ఈసారి మేము మరతాం. మాకు కరవద్దు, మాకు పాయింట్ వద్దు. పాయింట్ తెలుగు టైటన్స్కి రాకపోయినా పర్లేదు. అండ్ సీజన్ 5 తర్వాత మరి హ్యాట్రిక్ విజయం ఇక్కడ. Rated out. 1 point Bengal Warriors. యా సీజన్ 5 తర్వాత మొట్టమొదటి విజయం రావడం జరిగింది తెలుగు టైటన్స్ కి బెంగాల్ వారియర్స్ పైన. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ మలిక్ అండ్ ఎంటైర్ తెలుగు టైటన్ టీమ్స్.